ఫారెన్ లా ఫర్మ్స్ భారతదేశంలో రిజిస్టర్ చేసుకుని ఇక్కడ లీగల్ అడ్వైజ్ ఇవ్వచ్చా? ఫారెన్ లాయర్స్ వచ్చి మన దేశంలో ప్రాక్టీస్ చేయొచ్చా? రీసెంట్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ దిశగా కొన్ని రూల్స్ తీసుకొచ్చిందనమాట. ఫారెన్ లాయర్సు, ఫారెన్ లా ఫర్మ్స్ ఇండియాలోకి రావచ్చు, కానీ వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఫారెన్ లాయర్సు, ఫారెన్ లా ఫర్మ్స్ వాళ్ళు ఫారెన్ లా మీద, ఇంటర్నేషనల్ లా మీద అడ్వైజ్ ఇవ్వచ్చు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. క్రాస్ బార్డర్ లిటిగేషన్స్ అంటే 2-3 దేశాల మధ్య ఏదైనా ఆర్బిట్రేషన్ లిటిగేషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు, క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ విషయంలో వీటిలో ఈ లా ఫర్మ్స్, లాయర్స్ యాక్టివ్గా ఉండొచ్చు అనమాట. అయితే వాళ్ళు ఎవరైతే ఫారెన్ లాయర్స్ ఉంటారో, ఫారెన్ లా ఫర్మ్స్ ఉంటాయో వాళ్ళు ఇండియన్ లాలో వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి లేదు. అదేవిధంగా ఇండియన్ లా కోర్ట్స్ ముందు వాళ్ళు అపేర్ అవడానికి లేదనమాట. బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ దిశగా అడుగులేస్తూ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో భారతదేశాన్ని ఒక హబ్గా చేద్దామని చెప్పి, అదేవిధంగా ఇలా అంటే ఆర్బిట్రేషన్కి సపరేట్గా ఫారెన్ లాయర్స్, లా ఫర్మ్స్ని అలౌ చేస్తే కనుక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం బాగా అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ స్టెప్స్ వేసిందనమాట. ఇక్కడ కొత్త రూల్స్ ఈ మే 2025 నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫారెన్ లాయర్స్కి, ఫారెన్ లా ఫర్మ్స్కి కొత్త రూల్స్ తీసుకొచ్చిందనమాట, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సంబంధించి. దాంతోపాటు దీనిలో రెసిప్రోసిటీ క్లాజ్ ఉందన్నమాట. ఎవరైతే ఫారెన్ కంట్రీస్ ఇండియన్ లాయర్స్, ఇండియన్ లా ఫర్మ్స్కి సేమ్ ఇలాంటి అవకాశమే అక్కడ ఇస్తారో, అంటే మన లాయర్స్, మన లా ఫర్మ్స్ కూడా అక్కడ ఇంటర్నేషనల్ లా ప్రాక్టీస్ చేసుకునే విధంగా, ఫారెన్ లా ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఎలా చేస్తారో ఆ కంట్రీ వాళ్ళకే మనం పర్మిషన్ ఇస్తాం అనమాట. అదేవిధంగా ఫారెన్ లాయర్స్ ఎవరైతే భారతదేశంలో ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఇండియన్ లాని ఇక్కడ ప్రాక్టీస్ చేయకూడదు, ఇండియన్ కోర్ట్స్ ముందు అపీర్ అవ్వకూడదు, ఇండియన్ ట్రిబ్యునల్స్, ఇండియన్ స్టాట్యుటరీ అథారిటీస్ ముందు అపీర్ అవ్వకూడదు. వాళ్ళు ఓన్లీ ఇంటర్నేషనల్ లా, ఫారెన్ లా అడ్వైజెస్ ఇవ్వటం ఇలాంటి చేయాలన్నమాట. అసలు దీనికి ప్రత్యేకమైన కారణం ఎందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ఎలా చేసిందంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ పెట్టుబడులు దేశానికి రావడానికి, అదేవిధంగా భారతదేశాన్ని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ హబ్గా తయారు చేయడానికి అనమాట. ఇదే సమయంలో భారతదేశంలో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ అడ్వకేట్స్ హక్కులు కూడా ఇక్కడ ప్రొటెక్ట్ అవుతాయి అనమాట. అంటే వీళ్ళ రైట్స్ను ఉల్లంఘిస్తూ వాళ్ళని తీసుకురారు, వీళ్ళ రైట్స్ను ప్రొటెక్ట్ చేస్తూనే కేవలం ఫారెన్ లాకు సంబంధించి మాత్రమే వాళ్ళు తీసుకొస్తారనమాట. ఎవరైతే ఫారెన్ లాయర్స్, ఫారెన్ లా ఫర్మ్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి కూడా వాళ్ళు కొన్ని అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడికి రావచ్చు. ఫారెన్ లాయర్స్కి, ఫారెన్ లా ఫర్మ్స్కి వచ్చిన ఈ అవకాశాన్ని స్వాగతిస్తున్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్. దీన్ని సపోర్ట్ చేస్తూ ఆయన కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఫార్మర్ సిజే చంద్రచూడ్ గారిని రీసెంట్గా జర్మన్ మరియు రష్యన్ కంపెనీస్ మధ్య ఒక డిస్ప్యూట్లో ఆర్బిట్రేటర్గా పెట్టారనమాట, అక్కడ ఆర్బిట్రేషన్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి ఇప్పుడు మనం ఫారెన్ లాయర్స్, ఫారెన్ లా ఫర్మ్స్ని భారతదేశంలోకి అలౌ చేస్తాయి.